My dears, welcome to my class. Today I am going to teach you pairs of words, particularly prepositions, which make us feel confused. One among them is since and for. This plays a very important role, particularly in grammar. Because sometimes we feel doubt whether we go for since or for. Generally, while using present perfect continuous tenses and perfect tenses, in those cases, there is a need of using the prepositions called since and for. In such cases, which option do you go for? Either since or for. Because that is decided on the basis of the time element. ఏంటంటే మనకి ఎగ్జామినేషన్స్లో వచ్చేటప్పుడు పర్టికులర్గా సిన్స్ కానీ ఫర్ కానీ ప్రపోజిషన్స్గా వచ్చినప్పుడు ఏ ఆప్షన్కి వెళ్ళాలి అనే పాయింట్ మనకి పెద్ద డౌట్ఫుల్గా ఉంటుంది. ఆ ఆప్షన్కి ఎలా వెళ్ళాలని చెప్పేది ఈ క్లాస్ యొక్క ఉద్దేశం. నౌ దీస్ ఆర్ సిన్స్ అండ్ ఫర్. సిన్స్ అండ్ ఫర్ అనేవి ప్రపోజిషన్గానే కాకుండా దే కెన్ బి ఆల్సో యూజ్డ్ యాజ్ కంజంక్షన్. బట్ వీఆర్ డీలింగ్ విత్ ప్రపోజిషన్స్ ఓన్లీ. లెట్ us స్టడీ ద ఫంక్షన్స్ ఆఫ్ సిన్స్ అండ్ ఫర్ యాజ్ ఏ ప్రపోజిషన్గా చూద్దాం. అంటే ఒక ప్రపోజిషన్గా మనం డిసైడ్ చేసేటప్పుడు ఇక్కడ కన్సిడర్ చేయవలసిన విషయాలు ఏంట్రా అంటే, ఫస్ట్ టైం ఎలిమెంట్ అండి. టైం ఎలిమెంట్ అంటే ఒక పని, అంటే ఇది గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి? స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్. ఆ పని జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 2 years. అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ అంటే అది కంటిన్యూ అవుతుంది. అట్లాగే హీ హ్యాస్ బీన్ ఆన్ లీవ్ ఫర్ ఎ వీక్. అంటే ఇక్కడ బీయింగ్ అంటే బీయింగర్స్ కానివ్వండి, డూయింగర్స్ కానివ్వండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో డూయింగర్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనేమో పర్సింగర్స్, బీయింగర్స్ వాడేటప్పుడు మనకి కంపల్సరీగా సిన్స్ అండ్ ఫర్ అనేటువంటి పాయింట్ ఎలాగవుతుంది. అట్లాంటప్పుడు మనం సిన్స్కి వెళ్ళాలా ఫర్కి వెళ్ళాలని ఉద్దేశిస్తున్నప్పుడు వీ హ్యావ్ టు స్టడీ ద టైమ్ ఎలిమెంట్. అసలు టైం ఎలిమెంట్ ఏంటంటే టైం ఇండికేటర్. టైం ఇండికేటర్ అనేది ఇది పీరియడ్ ఆఫ్ టైం ఇండికేట్ చేస్తుందా లేదా పాయింట్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుందా? అసలు పాయింట్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ డేట్ని స్టార్ట్ అయింది, ఏ మంత్లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అని చెప్పడం ఒక రకం. లేకపోతే డేలో ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, మధ్యాహ్నం, ఈ డే టైంలో ఏ టైంలో స్టార్ట్ అయింది చెప్పేది మరొక ఉద్దేశం. కానీ వీటన్నిటికంటే ఇంకోటి ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చూడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మా అంతటా మేమే పరిపాలించుకుంటున్నాం. ఇట్ మీన్స్ టు సే వీ హ్యావ్ బీన్ రూలింగ్ అవర్ సెల్వ్స్ సిన్స్ వీ గాట్ ఇండిపెండెన్స్. సిన్స్ వీ గాట్ ఇండిపెండెన్స్ అక్కడ మనకి ఇయర్ కానీ డేట్ కానీ ఏమి ఇవ్వాలా, కాకపోతే అది ఆ సందర్భాన్ని నుంచి మనంతా మనం పరిపాలించుకుంటున్నాం. దేర్ ఫోర్ ఇన్సిడెంట్ అంటే ప్రారంభించిన టైంలో జరిగిన ఇన్సిడెంట్ని మెన్షన్ చేసిన, ప్రారంభించినటువంటి ఇయర్ మెన్షన్ చేసిన, మంత్ని మెన్షన్ చేసిన, దట్ ఈస్ స్టడీ టు బి పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. సిన్స్ దిస్ మార్నింగ్ అంటే ఆ మార్నింగ్ ఉదయం ప్రారంభం టైం. చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2007 అంటే 2007 అనే ఇయర్ మెన్షన్ చేశాను. ఇక్కడ ఏంటి? మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఇక డేలో పీరియడ్స్ మెన్షన్ చేశాను. అంటే మన చూడు, ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ దిస్ మార్నింగ్. ఈ ఉదయం నుంచి వర్షం కురుస్తుందిరా, ఈ ఉదయం అన్నారు కానీ అక్కడ డే కానీ డేట్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. తర్వాత ఇక్కడ చూస్తే ఇయర్ మెన్షన్ చేశారు. సపోజ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2007 అన్న, అక్కడ ఇయర్ మెన్షన్ చేశా. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ద బాయ్ హ్యాస్ బీన్, ద చైల్డ్ హ్యాస్ బీన్ ఇన్ ఐసియు సిన్స్ హిజ్ బర్త్. పుట్టినప్పటి నుంచి దాంట్లోనే ఉన్నాడండి. సిన్స్ హిజ్ బర్త్ అంటే ఒక డేట్ మెన్షన్ చేయలేదు. ఏమంటే పుట్టడం అనేది ఒక ఇన్సిడెంట్ కదా, ఆ ఇన్సిడెంట్ ఆ పనికి ప్రారంభం కదా, కాబట్టి మనకు వాడాం సిన్స్ హిజ్ బర్త్ అని. అదేవిధంగా వీ హ్యావ్ బీన్ రూలింగ్ అవర్ సెల్వ్స్ సిన్స్ వీ గాట్ ఇండిపెండెన్స్. మా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మేము పరిపాలించుకున్నాం. ఇది ఇన్సిడెంటే. కానీ సాధారణంగా మన వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే అక్కడ డేట్ ఉందా, ఇయర్ ఉందా, మంత్ ఉందా, 3 o'clock 4 o'clock ఉందా అని ఒక భ్రమలో ఉంటారు. మైండ్ ప్లీజ్ లిసన్ టు మీ. సిన్స్ వాడాలి అంటే
ప్రారంభించిన సందర్భం లేదు, ప్రారంభించిన సంవత్సరం, ఇయర్, మంత్ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. అంటే ప్రారంభపు సమయాన్ని సూచించడానికి వాడేటువంటి ప్రపోజిషన్ సిన్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మరి ఫర్ ఎప్పుడు వాడతాం? పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటంటే ప్రారంభించిన సమయాన్ని నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని మొత్తం లెక్కలోకి తీసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమన్నారు? మార్నింగ్ అండి, మార్నింగ్ ప్రారంభమైంది, సిన్స్ దిస్ మార్నింగ్ అని చెప్పాము. అదే విషయాన్ని మనం ఫర్దర్ ఎట్లా చెప్తాం? ఇప్పుడు మార్నింగ్ 6 గంటల నుంచి ఇప్పుడు 8 అయిపోయిందండి. ఎన్ని గంటలు అయింది? 2 hours అయింది కదా. అంటే 6 గంటల నుంచి 8 వరకు ఉన్నటువంటి గంటలు మనం లెక్కలో తీసుకుంటే ఫర్ 2 hours. అంటే ప్రారంభ టైం నుంచి ప్రజెంట్ టైం వరకు ఉన్నటువంటి టైం లెక్కలో తీసుకుంటే మనం వాడతామా? ఫర్ వాడతాం. అర్థమైందండి? అట్లా అయిపోతే నేను 2007లో ఒక కాలేజీలో పనిచేస్తున్నాను. 2007లో నేను ఆ కాలేజీలో ప్రారంభించాను. అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కాలేజ్ ఆర్ స్కూల్ సిన్స్ 2017 అన్న. 2017 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి టైంని మొత్తం సంవత్సరాల లెక్కలో తీసుకున్నట్లయితే 14 years అయింది. అంటే ఇది ఇస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ప్రారంభపు టైం నుంచి ప్రజెంట్ టైం వరకు ఉన్నటువంటి టైంని అవర్స్లో కానీ, డేస్లో కానీ, వీక్స్లో కానీ, మంత్స్లో కానీ క్యాలిక్యులేట్ చేస్తే వాటిని మనం ఏమన్నామండి? పీరియడ్ ఆఫ్ టైం అన్నాం. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ టైం తీసుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ స్కూల్ ఫర్ 14 years అన్న. ఓకే, తర్వాత ఇక్కడ హిస్ బర్త్ అన్న. చూడండి, ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నాడండి అన్నాం. ఐసీయూలోనే ఉన్నాడంటే పుట్టిన 2 వారాలు అయింది అనుకుందాం. పుట్టినప్పటి నుంచి ద బాయ్ హ్యాస్ బీన్ ఇన్ ఐసీయూ సిన్స్ హిస్ బర్త్ అన్న. కానీ పుట్టి 2 నెలలు అయింది. అంటే అప్పటి నుంచి ఇప్పుడు లెక్క తీసుకున్నాం. అప్పుడే ద బాయ్ హ్యాస్ బీన్ ఇన్ ఐసీయూ ఫర్ 2 weeks. అట్లాగే చూడండి, వీ హ్యావ్ బీన్ రూలింగ్ అవర్ సెల్స్ సిన్స్ 1947 ఇది చెప్పొచ్చు, లేదు సిన్స్ వి గాట్ ఇండిపెండెన్స్ అని చెప్పొచ్చు. సిన్స్ 1947 అంటే 1947 నుంచి ఇప్పటి వరకు ఉన్న టైంలోకి లెక్కలో తీసుకున్నట్లయితే 73 years అయింది. ఈ 73 yearsని మనం ఏం చేస్తాం? ఫర్దర్ రిప్రజెంట్ చేస్తాం. ఏమీ లేదండి, ప్రారంభపు టయాన్ని కానీ, ప్రారంభ సమయాన్ని కానీ, ప్రారంభ ఇన్సిడెంట్ని కానీ మనం చెప్పినప్పుడు సిన్స్కి వెళ్ళండి. అట్లా కాదు, ప్రారంభపు టైం నుంచి గంటల్లో కానీ, వారాల్లో కానీ, రోజుల్లో కానీ, సంవత్సరాల్లో కానీ మనం టైంని మనం లెక్కలో తీసుకున్నట్లయితే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. ఒక అబ్బాయి ఉన్నాడండి, వాడికి 10 years ఉందండి. 10 years ఉన్నాయి. అయితే ఆ అబ్బాయి 10 years, వాళ్ళ అబ్బాయి పుట్టిన వెంటనే ఆ నాన్నగారు చనిపోయారు పాపం. అయితే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి చాలా కష్టపడుతుంది అన్నాం. అంటే ద బాయ్స్ మదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ సిన్స్ హెర్ హస్బెండ్స్ డెత్. అర్థమైందా? చనిపోయి 10 సంవత్సరాలు అయిందాను కదా. ఎప్పుడైతే ద ఉమెన్ హ్యాస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ 10 years. ఇట్లా మనం ఈ సిన్స్ ఫర్ మీద క్యాల్కులేట్ చేయొచ్చండి. నేను 2 examples చెప్తాను మీకు. అవుట్వర్డ్స్ వి గో ఫర్ ది అనదర్ టాపిక్. ఓకే, నౌ లెట్ us study these examples. ఓకే, చూడండి, ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ స్కూల్ సిన్స్ 2007 అన్న. అంటే 2007లో ప్రారంభించాను కాబట్టి ప్రారంభ సంవత్సరం కాబట్టి సిన్స్ వాడాను. అదే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ది స్కూల్ ఈ 2007 నుంచి ప్రస్తుతం వరకు ఉన్న టైంలో లెక్క తీలోకి తీసుకున్నాను కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం 14 years అయింది కాబట్టి ఫర్ వాడాను. అర్థమేనమ్మా? నెక్స్ట్ చూడండి, హీ హాస్ బీన్ ఆన్ లీవ్ సిన్స్ 2nd March 2021. అంటే 2021 నుంచి వాడు లీవ్లో ఉన్నాడు. అంటే వాడు లీవ్ పెట్టినటువంటి డేట్ ప్రారంభం తీసుకున్నాం కాబట్టి సిన్స్. ఆ లీవ్ పెట్టిన డేట్ నుంచి మనం డేస్ కౌంట్ చేసాం కాబట్టి హీ హాస్ బీన్ ఆన్ లీవ్ ఫర్ 10 days. అంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం అయింది. దట్ ఇస్ వై ఇట్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఫర్. అంటే పాయింట్ ఆఫ్ టైం బిగినింగ్ టైం నుంచి సిన్స్ వాడుతున్నాం, బిగినింగ్ టైం నుంచి ప్రస్తుత టైం వరకు లెక్కలో తీసుకున్నట్టు ఫర్ వాడుతున్నాం. అదేనండి. నెక్స్ట్ ఇదేమో డేట్ చెప్పుకున్నాం. ఇక్కడ ఇన్స్టిట్యూట్ చూడండి, షీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ యర్ హస్బెండ్స్ డెత్. భర్త చనిపోయినప్పటి నుంచి ఎంతకాలం అయింది అని చెప్పలా కాబట్టి అది ఇన్సిడెంట్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? సిన్స్ యర్ హస్బెండ్స్
డెత్. అంటే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, భర్త పోస్ట్ ఆవిడకి ఇచ్చి ఉండొచ్చు, అప్పటి నుంచి ఆమె పనిచేస్తూ ఉండవచ్చు. అంటే సిన్స్ హర్ హస్బెండ్స్ డెత్. ఒకవేళ వాళ్ళ భర్త చనిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అప్పుడు సెంటెన్స్ ఎట్లా ఉంటుంది? షీ హాజ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 5 years, 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు టైం తీస్తున్నాం కాబట్టి ఫార్వర్డ్. తర్వాత చూడండి, తెలంగాణ హ్యాస్ బీన్ ఎ సెపరేట్ స్టేట్ సిన్స్ ఇట్ సపరేషన్ ఫ్రమ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. అప్పుడు అంతకుముందు తెలంగాణ వాజ్ ఏ రీజన్, ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బట్ ఇట్ గాట్ ఇండిపెండెన్స్. కాబట్టి ఇట్ ఈస్ సపరేటెడ్. కాబట్టి ఎప్పుడైతే సపరేట్ అయిందో ఆ సపరేట్ అయిన ఇనిషియేటివ్ తీసుకుని సిన్స్ అన్నాం. పోనీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హ్యాస్ బీన్ ఏ సపరేట్ స్టేట్ ఫర్ 7 years. సపరేట్ అయిపోయి 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మన టైంలో ఎక్కడ తీసుకున్నాం కాబట్టి అది పీరియడ్ ఆఫ్ టైం. యూ మేట్ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ. I think this concept may be more useful to you. Let me meet you with another pair of prepositions. Thank you. If you are interested, subscribe it, like it and share it. Thank you very much.